పోసాని కృష్ణమురళి మళ్లీ అరెస్ట్ అయ్యారు. మరో కేసులో పీటీ వారెంట్ పై కర్నూలు నుంచి గుంటూరుకు సిఐడి పోలీసులు తీసుకువెళ్లారు. గుంటూరు జిల్లా కోర్టులో పోసాన్ని హాజరుపరచనున్నారు. ముందుగా జైలు నుంచే వర్చువల్ గా ప్రవేశపెట్టాలని పోలీసులు భావించారు. అయితే ఫిజికల్ గా హాజరుపరచాలని కోర్టు చెప్పడంతో గుంటూరుకు పోలీసులు తీసుకువెళ్లారు. పోసాని అరెస్ట్ పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివరాజ్ అందిస్తారు. శివరాజ్, చందు పోసాని కృష్ణమురళి విడుదల కాకముందే మరోసారి అరెస్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కర్నూలు జిల్లా సబ్ జైల్లో ఉన్న పోసాని కృష్ణమురళిని గుంటూరు సిఐడి అధికారులు ఏదైతే పీటీ వారెంట్ పైన అరెస్ట్ చేసేందుకు ఉదయం ఏదైతే కర్నూలు సబ్ జైలుకు రావడం జరిగింది. నిన్న పోసాని కృష్ణమురళికి కర్నూలు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఇప్పటికే పలు కేసులలో పోసానికి బెయిల్ రావడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం ఏదైతే బెయిల్ ప్రక్రియ పూర్తి చేసుకొని విడుదల కావాల్సిన పోసాని కృష్ణమురళిని గుంటూరు సిఐడి అధికారులు పీటీ వారెంట్ పైన అరెస్ట్ చేసేందుకు రావడంతో ఏదైతే పోసాని కృష్ణమురళి మరోసారి అరెస్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గుంటూరులోని ఏదైతే సిఐడి కార్యాలయానికి తరలించేందుకు పీటీ వారెంట్ పైన కర్నూలు సబ్ జైలు చేరుకొని వర్చువల్ గా ఏదైతే జడ్జి ముందు ప్రవేశపెట్టాలని సిఐడి అధికారులు ఆలోచన చేశారు. అయితే ఏదైతే వర్చువల్ గా కాకుండా ఫిజికల్ గా పోసాని కృష్ణమురళిని తమ ముందు హాజరుపరచాలని కోర్టు చెప్పడంతో ఇటు కర్నూలు సిఐడి అధికారులు అలాగే గుంటూరు సిఐడి అధికారులు ఏదైతే పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసి కొద్దిసేపు క్రితమే ఏదైతే గుంటూరుకు పోలీసులు అయితే తరలించడం జరిగింది. ఇప్పటికే పలు కేసులలో ఏదైతే పోసాని కృష్ణమురళి పైన ఏదైతే పలు జిల్లాలలో కేసులు నమోదు కావడం జరిగింది. దానిపైనే ఇప్పటికే ఇటు హైకోర్టులో కూడా విచారణ జరుగుతుంది. అయితే మొత్తం తన పైన నమోదైన కేసులన్నీ కొట్టాలని చెప్పి ఓవైపు పోసాని కృష్ణమురళి హైకోర్టులో పిటిషన్ వేయగా పిటిషన్ కొత్త విచారణ అయితే జరుగుతుంది. మరోవైపు పోలీసులు మాత్రం పీటీ వారెంట్ల పైన అతన్ని ఏదైతే పోసాని కృష్ణమురళిని ఎక్కడ ఉంటారో అక్కడికి వెళ్ళి తమ పరిధిలో తీసుకొచ్చేందుకు ఏదైతే మిగతా జిల్లాల పోలీసులు అయితే ప్రయత్నం చేస్తారో ప్రస్తుతం